అమ్మాయి బర్త్డే వేడుకల్లో ఇగో అక్కడికి పోయి ఏంది బర్త్డే వేడుకలు చేసినావా ఇంకేమైనా శుద్ర పూజలు ఇట్లా చేసినావా? ఇది ఆ బర్త్డే వేడుకలు చేసినట్టు లేదు, శుద్ర పూజలు చేసినట్టు ఉన్నది. అక్కడ ఈ దీపావళి 6 అడుగుల అందగాడు ఇక్కడ నిల్చున్నాడు చూసినావా, 6 అడుగుల అందగాడు. నమస్తే, నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక శంకర్ గాడి లీలలు రోజుకొకటి బయటపడతా ఉన్నాయి. మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చక్కర్లు కొడతా ఉన్నది. దానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శుద్ధపూస మాటలు ముగ్గురిని కన్నా ఒక తండ్రి ఈడు ఆడే సయ్యాటలేంది, కథ ఏంది, ఈవిని రాసలీలలేంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం, నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి నిజంగా ఈ గొంతును, బలమైన గొంతును నిజంగా బయటకు ఏది లోపలికి వెళ్ళి బయటకు రాకుండా చేస్తున్నారని ఒక ఆరోపణల చేస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా సిగ్గు లేకుండా వాని ఛానల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అక్రమ అరెస్టులు చేసింది అని సిగ్గు లేకుండా వార్తలు రాసుకుంటానికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఇష్టమున్న రీతిలో రాసేటప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నించు, కానీ బీఆర్ఎస్ పార్టీ వేస్తున్న బిచ్చంకు నువ్వు దాసోహమై ఈరోజు ప్రజలను ఎర్రి పుష్పాలను చేస్తా అంటే ఎవరు ఊకునే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే నీ భాగవతం ఏంది, నీ కథ ఏంది రోజుకొకటి బయటపడతా ఉన్నాయి. దయచేసి మిత్రులు అలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, మరొకసారి నేను చెప్తున్నా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం పార్ట్ 1లో శంకర్ అన్న ఈ ఫోన్లు గుంజుకునుడు చిన్న వగేరే మనం చూసినాం కదా, ఒకసారి చూద్దాం. అమ్మాయి బర్త్డే వేడుకల్లో మన శంకర్ గాడు పోయి కేక్ కట్ చేయించడం, అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేసిండు. ఈ వీడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి. ఈ ఫేస్ క్లియర్గా కనబడుతుంది మన శంకర్ పైల్వాన్. ఈయననే శంకర్ పైల్వాన్. ఏం డ్రామాలు రాని శుద్ధపూస అయినట్టు శుద్ధపూట అసలు ఏం మాటలు రా, ఎన్ని నిందలు వేసినారో ఒక్కొక్కల మీద. ఓపెన్ చేసి ఓపిక లేదు అంటాడు సార్, వారికి ఓపిక లేదట. ఇగో బర్త్డే అంటే అయ్యో ఇదే మన హీరో 6 అడుగుల అందగాడు ఇక్కడ నిల్చున్నాడు చూసినావా, 6 అడుగుల అందగాడు బర్త్డే వేడుకలు చేస్తారన్నాడు అమ్మాయి. ఇక చూడండి, ఇగో కేకు సిగ్గున్నదారా, ముగ్గురు పిల్లల్ని కన్నావు, పాపం ఒక ఆడబిడ్డను అమాయకురాలను చేసి ఎంత నీచమైన జీవితం గడుపుతున్నారను. ఒక అమ్మాయికి నీవు కట్టుకున్న భార్యకు తెలియకుండా ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నా కొంచెమైనా సిగ్గున్నదిరా వారి. అసలు నువ్వు ఈవెన్ ఎట్లా నమ్మించినావు, ఆమెను ఎట్లా నమ్మించినావు. ఇక బర్త్డే వేడుకలు చేస్తున్నాడు చూడండి. ఇక బర్త్డే వేడుకలు శంకర్ పైల్వాన్ ఇగో కనబడ్డా క్లియర్గా. షూకు సాక్స్ అట్నే ఉన్నాయి, షూ ఇడిసిన కానీ సాక్స్ లేడు. అది ఇక అమ్మాయిని కొడతాడు, చిత్రహింసలు పెడతాడు. బయటకు వెళ్ళిండు, అద్దాలు పెట్టుకున్నాడు. అటు వేనాక అమ్మాయి ఏమంటది పాపం, పోతాడు మళ్ళీ వస్తాడు. మనిషికి కొంచెం ప్రశాంతత ఉండని అంటాడు. ఇదంతా చూస్తూ ఉంటాయి. ఇది చాలా రోజులు ఉంది, ఎవరైనా నడుస్తా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. జుట్టు పట్టి లాగుతా ఉన్నాడు. తెలియదు ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కానీ ఇక బర్త్డే వేడుకలు సెలబ్రేషన్స్ ఇవి మనం చూసినాం. ఎంత మంచిగా అవుతున్నావు చూసినావా. ఇంకా క్లియర్గా జూమ్ చేసి చూపెడతారు, ఇలా జూమ్ చేస్తారు. ఇక చూడరు, ఇక ముఖం కనబడలేదు అని చాలామంది కామెంట్ చేశారు కదా, ఇప్పుడు జూమ్ కనబడుతుంది. ఒకసారి చూడరు క్లియర్గా. అడే కేక్ కోసిండు మనోడు, కేక్ కోసిండు. ఇక తినిపిస్తాడు. ఇక ఆగో నోట్లో పెట్టిండు పో. పాపం నీకు కట్టుకున్న భార్య కానీ ఎప్పుడన్నా తినిపించినావు అట్లా, సిగ్గులేనోడా. ఇక ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. ఇక శంకర్ పైల్వాన్ చూడరు. ఇక ఇక్కడ కనబడుతుందా,
ఇక శంకర్ పైల్వాన్ ఎంత ఏం డ్రామారా, ముగ్గురిని అన్నవు సిగ్గు లేకుండా మళ్ళా ఇంకో అమ్మాయితోని గడపడానికి పాపం ఆ కట్టుకొని నిన్ను నమ్మి 7 అడుగులు నడిచి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితం ఏం కావాలి? లుచ్చా గివ్వారా లుచ్చా పనులు? అవురా గివ్వారా లుచ్చా పనులు? చెప్పేటోడు ఎవరు లేడు పాపం, అమ్మాయి తరపున అడిగేటోడు ఎవరు లేడు అని ఇలాంటి డ్రామాలా? ఇంకా దాన్ని చిల్లర ప్రవీణ్ గారు వాళ్ళు సహజీవనం చేసిరు, కరెక్టే ఉన్నది, ఇద్దరి మధ్యలో చెడిందనమాట. అంటే ఒక అమ్మాయిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయితోని శారీరకంగా కలిసి ఉండొచ్చారా? సిగ్గులేని కూడా కొంచెమైనా బుద్ధి ఉండాలి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటానికి. ఇలాంటి వానికి ఏ శిక్ష ఇవ్వాలన్నది మీరే ఆలోచించండి. ఇక ఒకసారి జర్నలిజం ముసుగులో నాకు ఆ లీడర్ తెలుసు, ఈ లీడర్ తెలుసు, ఇంకా మళ్ళీ దబాయింపులు ఒకటి. ఈ అమ్మాయి పేరు మీద ఒక ట్విట్టర్ అకౌంట్లో ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఇంకా మళ్ళీ దారిలోకి దిగుడు. ఇవే కదా ఫేక్ ఐడి క్రియేట్ చేసుడు, తిట్లు, బూతు పురాణాలు, యూట్యూబ్లో పెట్టే కామెంట్లు, ఇవన్నీ ఇవే కదా. నీ చిల్లర బాగోతులు బంద్ చేసుకోవాలి దయచేసి. మిత్రులారా, ఇలాంటి నీచునికి దుర్మార్గునికి ఎలాంటి శిక్ష పడాలనేది మీరే మీ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.